హల్లెలూయా. నిన్ను కష్టంలో, నష్టంలో, దుఃఖంలో కాపాడుతూ నడిపించిన ప్రభువుకు చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరము అంతములో ఉన్నాము, చివరి ఆదివారములో ఉన్నాము. సంవత్సరములో దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆమేన్. ప్రక్క వాళ్ళతో చెప్పండి, ఎన్నో మేలులు చేశాడు. దేవుని కృప నీ కుటుంబం మీద ఉన్నది. ఆమేన్. ఊహించని విధముగా నిన్ను నడిపించినాడు, తలంచని విధముగా నడిపించినాడు, ప్రేమపూర్వకముగా నడిపించినాడు, కష్టాలలో తోడై ఉండి నడిపించినాడు, దుఃఖము కలిగినప్పుడు ఓదార్స్తూ నడిపించినాడు, కృంగినప్పుడు బలపరుస్తూ నడిపించినాడు. ఆయన ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టలేదు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఆమేన్. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఒక కలవలే ఈ సంవత్సరం కదిలిపోయింది. మనం అనుకున్న దానికంటే ముందుగానే సంవత్సరం, క్రొత్త సంవత్సరము మన జీవితంలో ప్రారంభం కాబోతున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన అడుగులు తడబడినా, మాటలు తడబడినా, ప్రవర్తన తడబడినా, దేవునికి దూరమైన, దేవుని ఆయాసపరిచిన, దేవునికి ఎడబాటైనా తన కృప మాత్రం మనకు ఎడబాటు కాలేదు. ఆ కృపలోనే 2024వ సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో నమ్మకస్తుడిగా నడిపించినాడు. హల్లెలూయా. చెప్దాము హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, కలగా గడిచింది ఈ సంవత్సరం అని. హల్లెలూయా. ఎన్ని కార్యాలు నీ జీవితంలో జరిగినాయో. ఆమేన్. కొందరిని అడిగితే నేను మరణంలో నుండి బయటపడ్డానంటారు. కొందరిని అడిగితే నా ఇంట్లో ఊహించని శుభకార్యం జరిగింది అంటారు. కొందరిని అడిగితే నాకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు అంటారు. కొందరిని అడిగితే గర్భఫలం ఇచ్చాడు అంటారు. కొందరిని అడిగితే దేవుడు నన్ను ఊహించని విధముగా ఆర్థికంగా దీవించాడంటారు. కొందరిని అడిగితే నేను ఇల్లే కట్టను అనుకున్నా కానీ చక్కటి ఇల్లు కట్టుకున్నాను అని అంటారు. ఈ సంవత్సరంలో నీ ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ నడిపించిన దేవుడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపించిన దేవుడు ఈ సంవత్సరం అంతా కంటి పాపలా కాపాడుతూ కరుణా సంపన్నుడు నీ ప్రక్కకే ఉండి నిన్ను నడిపించినాడు. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, 23వ కీర్తన మనం చదువుకున్నాం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడు అనున్నది. శాంతి మార్గములో నిన్ను నడిపించేవాడని, నీతి మార్గములో నిన్ను నడిపించేవాడని. దావీదు, నేను ఒక గొర్రెను, నా ప్రభు ఒక కాపరి, ఆ కాపరి నన్ను నడిపించాలి అని అతడు ఒక గొర్రెగా పోల్చుకొని ప్రభువును కాపరిగా చేసుకొని ఆ కాపరి నన్ను నడిపించినాడు అని చక్కటి కీర్తన రాసుకున్నాడు. అలా రాస్తూ అంటున్నాడు, గాఢాంధకారంలో కూడా నడిపించినాడు, ఆ గాఢాంధకారంలో తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. శత్రువుల ఎదుట నడిపించినాడు, శత్రువుల ఎదుట తలపైకెత్తి నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి పోరు ఎదురైనప్పుడు తోడుగా ఉండి నడిపించినాడు, లోయల మార్గంలో నడిపించినాడు, గాఢాంధకారంలో నడిపించినాడు, శత్రువుల ఎదుట నడిపించినాడు, అన్ని పరిస్థితులలో నన్ను నడిపించినాడు. ఆ నడిపించిన దేవుడు నా చెయ్యి ఎన్నడూ విడువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు మన అంశము నడిపించే దేవుడు లేదా నడిపించిన దేవుడు అంటే బాగుంటుంది ఇంకా కదా. నడిపించిన దేవుడు అనండి 3 సార్లు. ఇంకొక నేనే అంటున్నా, నడిపించిన దేవుడు,
హల్లెలూయా, హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు దేవుని మాటలను విందాం. ఈ మాటలు నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికిందంట వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలపరిచేది దేవుని వాక్యం, బ్రతికించేది దేవుని వాక్యం, స్థిరపరిచేది దేవుని వాక్యం, ఓదార్చేది దేవుని వాక్యం, నిలబెట్టేది దేవుని వాక్యం, పురికొల్పేది దేవుని వాక్యం, ఆదరించేది దేవుని వాక్యం, అభిషేకించేది దేవుని వాక్యం. వాక్యం నీకు అర్థము లాంటిది. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ పరిష్కారం దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి. పాపిని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం, రోగిని స్వస్థపరిచేది దేవుని వాక్యం, అభిషేకంతో నింపేది దేవుని వాక్యం, నీలో విశ్వాసాన్ని పురికొల్పేది దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఎంఐసులు అంటారు, ఆ బోధకుడు మనతో మాట్లాడినప్పుడు మన గుండెలు మనలో మండలేదా? ఆమేన్. మంట పుట్టించేది దేవుని వాక్యం, అంతే కదా. హల్లెలూయా. సరే, ఈ చక్కటి వాక్యాన్ని ధ్యానించుదాం. ఆమేన్, హల్లెలూయా. ఒక 7 విషయాలు, ఒక 30 నిమిషాలు లేదా 20 నిమిషాలలో మనము వాక్యాన్ని ముగించుకుందాం. వాక్యాన్ని మంచిగా వినాలి. దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తే అట్లనే అని చెప్పడం కాదు, కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మనం దేవునికి స్తోత్రం ఒక 7 విషయాలు విందాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అడిగితే ఎట్లా నడిపించడు దేవుడు అంటే మీరు ఎంత చక్కగా సాక్ష్యాలు చెప్తారంటే అంత చక్కగా చెప్తారు. ఈ సాక్ష్యాలనే డిసెంబర్ 31వ తారీఖు చెప్పుకుందాం. ఆమేన్ అనండి. మీ సాక్ష్యం గొప్పది. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్ అనండి. ఆది కాండం 33వ అధ్యాయం 14వ వచనం. ఆది కాండం 33:14. అందుకు ఆయన, అబ్బా ఎవరిదమ్మా ఫోను బయటనా? 33:14 ఏమన్నది? అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేతుననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని, చదువు 33:14లో అక్కడ ఈ పిల్లలు నడువగలిగిన కొలదిన వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. చక్కటి మాట ఏమిటి అంటే మెల్లగా నడిపించే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కటి మాట అంటే ఇక్కడ తన ప్రజలను, తన పిల్లలను, తన బిడ్డలను ఎలా నడిపిస్తాడంట తెలుసా? మెల్లగా అని పక్కలతో చెప్పండి, చిన్న చిన్నగా అని చెప్పండి, మెల్లమెల్లగా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల యొక్క క్షేమమును కోరి దేవుడు తన బిడ్డల క్షేమమును కోరి మెల్లమెల్లగా తన పిల్లలను గమ్యానికి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. మన ఇంట్లో ఒక 7 నెలల 9 నెలల అబ్బాయి ఉన్నాడు అనుకో, అమ్మాయి ఉన్నాడు అనుకో, అట్లా బోల్ర పడతారు. బోల్ర పడ్డ తర్వాత సంవత్సరం అయితే అంటే ఒక్కొక్క అడుగు అట్లా ఒక అడుగేసి కింద పడతారు, ఒక అడుగేసి కింద పడతారు. వానికి నడక నేర్పడానికి ఏం చేస్తారు తల్లిదండ్రులు అంటే
ఒక చక్రాల బండి తీసుకొచ్చి మెల్లగా ఏం చేస్తారమ్మా చెప్పండి, నడిపించడానికి ప్రయత్నం చేసి మెల్లగా ఆ బండి వేయగానే ఆ గిర్రల బండితో ఒకటి ఇట్లెత్తాడు, ఒకటి ఇట్లేయగానే ఒకటి ఇట్లేయగానే ఇక వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత సంతోషం కలుగుతుంది అంటే, నా బిడ్డ నడుస్తుంది, నా కొడుకు నడుస్తాడు అని చెప్పి మెల్లమెల్లగా ఏం చేస్తారమ్మా చెప్పండి, నడిపిస్తారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిల్లలు నడిచినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో తెలుసా? ఒక బిడ్డ వచ్చి ఊకే ఏం చెప్పేదంటే, రవలి నా బిడ్డ నడతలేదయ్యా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది అయ్యా, అందరి పిల్లలు నడుస్తారు అయ్యా, నా బిడ్డ మాత్రము నడుస్తలేదయ్యా, చాలా బాధ అనిపిస్తుంది, నా బిడ్డ నడిచేటట్టు ప్రార్థన చేయవా అనేది. ఆత్మీయులారా గమనించండి, మన పిల్లలు నడిచినప్పుడు మనం ఎంత సంతోషపడతాం కదా. ఒక్కొక్క నడక నేర్పుతాం, నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో పొంగుతూ ఉంటారు. ఇక నడుస్తూ అంటే మేనత్తలు వచ్చి ఏం చేస్తారంటే గజ్జలు పెడతారు. ఆ గజ్జల శబ్దానికి నా కోడలు ఇంకా నడవాలని. సరే, అదొక ఫార్మాలిటీ, ఇక మనకి లేదు అది. గమనించండి, మెల్లమెల్లగా నడుపుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మెల్లమెల్లగా నడుపుట. నీ పిల్లలను కూడా దేవుని బిడ్డలారా ఎక్కడ నడపాలి తెలుసా? దేవుని మార్గములో. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలు ఎటు నడుస్తున్నారు ఆలోచన చేయాలి. లోకం దిక్కు నడుస్తున్నారా, స్నేహం దిక్కు నడుస్తున్నారా, ఆశల దిక్కు నడుస్తున్నారా, అలవాట్ల దిక్కు నడుస్తున్నారా, చీకటిలో నడుస్తున్నారా, వెలుగులో నడుస్తున్నారా, ఎటు నడుస్తున్నారు? నీ పిల్లలను ఎలా నడుపుతున్నావు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆదివారం వచ్చిందంటే నా పిల్లలు నేను దేవుని సన్నిధికి నడవాలి, ఆయన సన్నిధిలో నిలవాలన్న తృష్ణ ఒక తల్లిగా నీలో ఉండాలి, ఒక తండ్రిగా నీలో ఉండాలి, ఎవరి బిడ్డలారా మీలో ఉండాలి. అక్కడ గమనించినట్లయితే తన పిల్లలను ఆయన మెల్లమెల్లగా నడిపించుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రారంభ నడకనండి. మంచిగా ప్రారంభంలో భక్తితో నడుస్తారు, ప్రారంభంలో భయంతో నడుస్తారు, ప్రారంభంలో విధేయత కలిగి నడుస్తారు, ప్రారంభంలో పరిశుద్ధంగా నడుస్తారు, ప్రారంభంలో ఆసక్తిగా నడుస్తారు, ప్రారంభంలో ఆత్మీయంగా నడుస్తారు. కానీ ఆ ప్రారంభ నడక మనం మర్చిపోయి ఇప్పుడు ఏమంటే అలా నడుస్తున్నామంటే నడుస్తున్నాం. అలా కాదు. మొదటి మాట, నిన్ను మెల్లమెల్లగా నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి పరిగెత్తినావంటే కింద పడిపోతావు, ఆయాసం వస్తాయి, కూలిపోతావు. అయితే మన ఆత్మీయ జీవితంలో మెల్లమెల్లగా దేవుని సన్నిధిలో ముందుకు నడిచే కృపను ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వారిని మెల్లగా నడిపించుకొని వచ్చనని ఆయనతో చెప్పెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు పిల్లలను చక్కగా మెల్లగా కుదురుగా భక్తిగా ఆసక్తిగా దేవుని సన్నిధిలో నడపాలి. అక్కడ ఒక తండ్రి కనబడతాడు. ఆ తండ్రి దేవుని సన్నిధిలో తన పిల్లలను నడిపిన విధానం ఉంటుంది. మన పిల్లలను మనము కూడా ఆ విధముగా చక్కగా దేవుని సన్నిధిలో నడిపించుదుముగాక. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. నీ కుటుంబాన్ని నడిపించే బాధ్యత నీ మీద ఉన్నది. నీ పిల్లలను నడిపించే బాధ్యత నీ మీద ఉన్నది. నీవు నడవడమే కాదు, నేటి సమాజాన్ని దేవుని సన్నిధికి నడిపించుదుముగాక. ఆమేన్. రెండో విషయాన్ని చూడండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం 21వ వచనం 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో
వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారిని ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను, రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నడిపించే దేవుడు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెండోదిగా వెలుగులో నడిపించే దేవుడు. ఆమేన్ చెప్పండి. పగటి వేళ మేఘ స్తంభంలో నడిపించినాడు, రాత్రి వేళ అగ్ని స్తంభంలో నడిపించినాడు. పగలు నడిపించిన వాడు, రాత్రి నడిపించినాడు. పగలు అనేది నువ్వు సునాయాసంగా నడవచ్చు, కానీ ఎండవేళ పగటి వేళ ఆయన మేఘముగా నీడలో నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. రాత్రి వేళ వెలుగైన దేవుడై వారికి త్రోవ చూపుతూ నడిపించినాడు. అక్కడ రెండు విషయాలు చూడాలి సంగమా. ఒకటి, మెల్లగా నడిపించుటకు సమర్థుడైన దేవుడు. రెండోది, ఆయన నీకు వెలుగు చూపుతూ నడిపించే దేవుడు. హల్లెలూయా. వెలుగులో నడిపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వెలుగులో నడిచిన వాడు పడిపోడని పక్కలతో చెప్పండి. వెలుగులో నడిచిన వాడు పడిపోడు, చీకటిలో నడిచిన వాడు పడిపోతాడు. హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధిగా వెలుగులో నడుచుదువు గాక. ఆ మేఘము వారికి వెలుగై ఉండి 40 సంవత్సరాలు వెలుగులో నడిపించింది. ఆమేన్. వాక్యము లేకుంటే నువ్వు చీకటిలో ఉన్నట్టే, వాక్యము లేకుంటే నువ్వు పాపములో నడిచినట్టే. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు వారిని పగటి వేళ మేఘ స్తంభంలో నడిపించినాడు, రాత్రి వేళ అగ్ని స్తంభంలో నడిపించినాడు. వారి యాత్రలో మేఘములో నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కష్టంలో నడిపేవాడు, సంతోషంలో నడిపేవాడు. పగటి వేళ ఎండ తొలగకుండా నడిపినాడు, రాత్రి వేళ దారి చూపుతూ నడిపినాడు. ఆ విధముగా ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో మనల్ని నడిపించినాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినాడో అదే విధముగా ఈ సంవత్సరం అంతా కూడా నీ కుటుంబాన్ని నడిపించినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు వ్యతిరేకతలు నీకు ఎదురైనా, కష్టాలు నీకు ఎదురైనా, కన్నీళ్ళు నీకు ఎదురైనా, ఒంటరి స్థితి నీకు ఎదురైనా, దుఃఖము నీకు ఎదురైనా, రోగము నీకు ఎదురైనా, ఆర్థిక సమస్య ఎదురైనా, ఒంటరి పోరు ఎదురైనా, నిరాశ నీకు ఎదురైనా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నాకెవరు లేరు అన్న ఆ లోన్లీనెస్ నీకు ఎదురైనా ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆయన నీ మీదున్న కీడును తొలగించి నడిపించినాడు, క్షేమమిచ్చి నడిపించినాడు, బలపరుస్తూ నడిపించినాడు, జీవమిచ్చి నడిపించినాడు. హల్లెలూయా. రెండోది, వెలుగులో నడిపించే దేవుడు. అందరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఉన్న పాటున కరెంటు పోయింది, ఇల్లు చీకటి అయింది అనుకో, మనం ఎట్లా నడుస్తాం? దీపం ఎక్కడున్నదని తడబడుతూ అట్లా తడబడుతూ చూడు అగ్గిపెట్ట ఎక్కడున్నదని అలా దేవులాడుతూ అలా నడుస్తాం కదా. అప్పుడు నీ అడుగు ఎక్కడ పడుతుందో నీకే, ఎటు పోతావో నీకే. తీరబెట్టాలకు అన్నం గిన్నె కూడా కింద పడుతుంది, పప్పులో కూడా కాలెత్తా. కొన్నిసార్లు పరిస్థితి అంతా తారుమారైపోతుంది. ఆత్మీయంగా చెప్తున్నాను, వాక్యం లేకుంటే నువ్వు ఎటు వెళ్తున్నావో నీకు అర్థం కాదు. సహవాసంలో నడుచుదువుగాక, మందలో నడుచుదువుగాక, సంఘముతో నడుచుదువుగాక, సమృద్ధిలోకి నడుచుదువుగాక, సంతోషంగా నడుచుదువుగాక, సమాధానంగా నడుచుదువుగాక. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదా. హల్లెలూయా. వెలుగులో నడిపించే దేవుడు అనండి గట్టిగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా
నన్ను విడువడు. హల్లెలూయా. శ్రమలో కొందరు నిన్ను విడిచిపెడతారు, కష్టంలో విడిచిపెడతారు, కానీ ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. నిన్ను వెలుగులో నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకు సెకండ్ చెప్పి ఎంత అద్భుతంగా నడిపించిండు అని అడుగు. ఎన్ని అద్భుతాల గుండా నడిపించిండు అని అడుగు. ఈ నెలలో నీ కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నెలకు ఒక అద్భుతం నీ కుటుంబంలో జరిగించుకుంటూ నడిపించిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదా. హల్లెలూయా. మూడో మాట, కీర్తనకారుడు 18వ కీర్తన 32వ వచనం. 18వ కీర్తన 32వ వచనం. ఆయన నడిపించే దేవుడు, దేవుని బిడ్డ. ఆయన ఎంత చక్కగా ప్రజలను నడిపించినాడో వింటున్నావు. ఆయన నిన్ను కూడా నడిపించుటకు సమర్థుడు నా యేసయ్యా. హల్లెలూయా. 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, మెల్లగా నడిపిస్తాను అని వాగ్దానం. రెండోది, వెలుగులో నిన్ను నడిపిస్తాను బిడ్డ అని చెప్తున్నాడు. మూడోది, యథార్థ మార్గంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. యథార్థ మార్గంలో వెలుగు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సరే, అక్కడ ముందంతా శ్రమ ఉన్నది దావీదుకు. ఆ కీర్తనలో ఈ కీర్తన ఎందుకు రాశాడంటే, సౌలు దావీదును పట్టుకొని దావీదును సౌలు తన సామ్రాజ్యం తీసుకుపోయి చంపాలనుకున్నప్పుడు దావీదు వెర్రివాని వలె నటించినాడంట. హల్లెలూయా. అప్పుడు రాసిన కీర్తన యథార్థ మార్గంలో. అందరు చెప్పండి, యథార్థ మార్గం అంటే తెలుసా దేవుని బిడ్డ? యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రతుకుట. అందరు చెప్పండి. లేనిది ఉన్నట్టు బ్రతకద్దు, ఉన్నది లేనట్టు బ్రతకద్దు. ఆమేనండి. పక్కలో చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగానే బ్రతకాలని చెప్పండి. లేనిది ఉన్నట్టుగా బ్రతకద్దు అని చెప్పు. కొందరికి భక్తి లోపట ఉండదు, ఉన్నట్టుగా మస్తు భక్తి ఉన్నట్టుగా ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటారు. వాళ్ళలో లోపట సరుకు ఉండదు. లోపట సిచ్యువేషన్ వేరు, బయట సిచ్యువేషన్ కదా. మనము యథార్థంగా లోపట ఎలాగ ఉండాలో బయట అలాగనే ఉండాలి. బయట ఎట్లుంటామో లోపట అంతరంగంలో కూడా అలానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అంటే డబల్ మీనింగ్గా ఉండకుండా ఒకే మార్గంలో నడుచుట. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను యథార్థ మార్గంలో నడిపించిన ఆ మార్గము చాలా మంచిది. ఆ మార్గంలో నా కాళ్ళను ఎత్తైన స్థలముల మీద నిలిపినావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక రాజ్య మార్గం. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. అది ఒక ఆశీర్వాద మార్గము. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు యథార్థ మార్గంలో, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పక్క వాళ్ళకు సెకండ్ వచ్చి చెప్పండి, ఈ సంవత్సరం అంతా నమ్మకమైన దేవుడు నడిపించినాడని చెప్పండి. హల్లెలూయా. నీ చెయ్యి విడవకుండా నడిపించినాడని చెప్పండి. నిన్ను కాపాడుతూ నడిపించినాడనండి. తోడయుండి నడిపించినాడనండి. హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. పాడు. తోడుగా ఉన్నవాడవే, నా పట్టి నడుపు వాడవే. హల్లెలూయా, హల్లెలూయా. 365 రోజులు నీతోనే ఉండి, నీ ప్రక్కకే ఉండి నిన్ను చక్కగా నడిపించినాడు. ఆమేన్, ఆమేన్,
మొదటి మాట మెల్లగా నడిపించిన దేవుడు, రెండోది వెలుగులో నడిపించిన దేవుడు, మూడోది యథార్థ మార్గములో. ఆమేన్ చెప్పండి. అంటే యథార్థ మార్గంలో నడిచేటప్పుడు నీవు రెండిటిని కలిగి ఉండాలి. ఒకటి భయాన్ని కలిగి ఉండాలి, రెండు భక్తిని కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. భయం ఉండాలి నీలో, రెండోది భక్తి ఉండాలి. బొమ్మ ఉండాలి, బొడుచు ఉండాలి, అప్పుడే ఆ పైసా చెల్లుతుంది. నీలో భయం ఎంత ఉంటుందో భక్తి అంతే ఉండాలి, భక్తి ఎంత ఉంటుందో భయం కూడా అంతే ఉండాలి. భయము భక్తి కలిసిన వాళ్ళే యథార్థ మార్గంలో నడుస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, ఆ విధముగా ఇశ్రాయేల్ ప్రజలను, తన భక్తులను దేవుడు నడిపించినాడు. కొన్నిసార్లు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఏడ్చినావో ఆలోచన చేయి, ఎన్నిసార్లు కృంగిపోయినావో ఆలోచన చేయి, ఎన్నిసార్లు బాధపడ్డావో ఆలోచన చేయి, ఎన్నిసార్లు నిరాశపడ్డావో ఆలోచన చేయి, ఎన్నిసార్లు నీ జీవితం మీద నీకు విరక్తి కలిగిందో ఆలోచన చేయి, ఎన్నిసార్లు నిద్ర పట్టని రోజులు నీకు ఎదురైనాయో ఆలోచన చేయి. దేవుని బిడ్డ నిన్ను కాపాడుకున్నాడు. దేవుని బిడ్డ నీతోనే ఉన్నాడు ఆయన, నీ పిల్లలతో ఉన్నాడు ఆయన, నీ పక్షాన ఉన్నాడు ఆయన, నిన్ను చక్కగా నడిపినాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కార్నర్స్, మూలలు ఎదురవుతాయి, ప్రమాదాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. మనం అనుకున్నది ఒక తీరు ఉంటుంది, లైఫ్ మన జీవితంలో జరిగేది ఒకటి ఉంటుంది. అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. కొన్నిసార్లు సమస్యను మనమే కొని తెచ్చుకుంటాం, కొన్నిసార్లు పక్కలతోని సమస్య వస్తుంది. సమస్య ఎలా వచ్చినది సమస్యనే, ఆ సమస్యలో కూడా నీ చేయి పట్టుకొని నడిపించినాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవను విశ్వాసంతో నడిపిస్తున్నాడు. ఈ సేవను దేవుడు ప్రార్థనా శక్తితో నడిపిస్తున్నాడు. ఈ సేవను దేవుడు ఆయన ముందుని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు పరిస్థితులు ఆపోజిట్గా వస్తాయి. ఆపోజిట్ పరిస్థితులు మనకు ఎదురైనా నమ్మదగిన దేవుడు ఆయన యుద్ధశూరుడై నడిపిస్తాడు. హల్లెలూయా. నీ మార్గంలో శత్రువు ఎదురైనా ఓడించి శత్రువు మీదకి నీకు జయమిచ్చి నడిపిస్తాడు ఆయన. ఆమేన్. భయపడద్దు నువ్వు. ఆమేన్ చెప్పండి. ఎన్నిసార్లు భయపడ్డావో ఈ సంవత్సరం, ఎన్నిసార్లు కృంగిపోయినావో కదా ఈ సంవత్సరం, ఆయన నా ప్రభు నీ భయాన్ని తొలగించి చక్కగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నాలుగో విషయాన్ని చూద్దాం. కీర్తనకారుడు 78వ కీర్తన 52వ వచనం 72 78 క్షమించండి 78 52. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అరణ్యములో నడిపించినాడంట. ఆమేన్ చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అరణ్యానుభవం? 40 సంవత్సరాలు నడిపించినాడు. అరణ్యంలో ఎలాంటి అనుభవం తెలుసా? అరణ్య మార్గమున యేసునాథుడు ప్రతిదినం నూతన మన్నా నాకు ఇచ్చెను. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాన్ జీవితమునకు. అరణ్య మార్గంలో నడిపించే దేవుడు అనండి. ఇశ్రాయేలుకు తెలియదు ఏ మార్గంలో వెళ్ళాలో, వాళ్ళు కనాన్కి వెళుతున్నారు. మనకు దారి తెలుసనే కానీ హైదరాబాద్కి వెళ్తాం కదమ్మా.
ఇప్పుడు మనం వెళ్ళాలంటే నేను హైదరాబాద్ పోయిన గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఆ గూగుల్ ఎటు తీసుకుపోతే అటే తీసుకుపోతుంది. కొన్నిసార్లు అది ఎటేటో తీసుకుపోతుంటే దాన్ని చూసుకుంటూ మేము వెళ్ళాల్సి వచ్చింది. సరే గమనించండి, అరణ్య మార్గంలో నడిపించే దేవుడు అనండి, అద్భుతాల గుండా నడిపించే దేవుడు అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో 10 అద్భుతాలు చేసినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మన్నా ఇచ్చిండు ఒక అద్భుతం, బండలో నీళ్ళనిచ్చిండు ఒక అద్భుతం, అంతే సముద్రాన్ని 2 పాయలు చేసిండు ఒక అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు అరణ్యంలో జరిగినాయి. అరణ్యము అంటే శ్రమల కొలిమి. అందరు చెప్పండి, శ్రమలలో నిన్ను విడవకుండా నడిపించినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అరణ్యం అంటే దారి కనబడని స్థితి నీకు ఎదురైనప్పుడు, గమ్యం నీకు కనబడని స్థితి నీకు ఎదురైనప్పుడు, అలాంటి అరణ్య మార్గంలో ఇశ్రాయేలులను మందవలే అంటే చెదిరిపోకుండా వాళ్ళని నడిపించినాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో అరణ్య మార్గం అంటే శ్రమల మార్గము, కష్టాల మార్గము, కన్నీళ్ళ మార్గము, దుఃఖకరమైన మార్గం. అలాంటి మార్గంలో కూడా దేవుడు మందవలే వాళ్ళను చెదిరిపోనివ్వకుండా దేవుడు నడిపించుకుంటూ అద్భుతాల గుండా నడిపించుకుంటూ వెళ్ళినాడు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ ఆత్మీయ జీవితంలో అడుగడుగున నీకు అరణ్యమే ఎదురైంది. అరణ్యం అంటే శ్రమ. ఎన్ని శ్రమలు ఎదురైనా నీ గుండెను దేవుడు బలపరిచినాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదా. నీ విశ్వాసాన్ని దేవుడు బలపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అరణ్య మార్గంలో ఇశ్రాయేలు మేఘము కింద శ్రమల కొలిమిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమను దేవుడు అనుమతిస్తాడు. పక్కలతో చెప్పండి, శ్రమను అనుమతిస్తాడని చెప్పండి, కష్టాన్ని అనుమతిస్తాడని చెప్పండి, కన్నీళ్ళను అనుమతిస్తాడని చెప్పండి, ఒంటరితనాన్ని ఇస్తాడు దేవుడు. సంధ్య ఒంటరితనం కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఆ అరణ్యంలో నీ కుడి చేయిని దేవుని చేతులు పెట్టాలి. ప్రభువా, యేసయ్యా నా చేయి పట్టుకో ప్రభువా, ఇదొక అరణ్యం ప్రభువా, ఎటు వెళ్ళాలో తోచని స్థితి ప్రభువా, ఎటు అడుగు వేయాలో తోచని స్థితి ప్రభువా, నా భవిష్యత్తు ఏమైపోతుందో నాకు తెలియని పరిస్థితి ప్రభువా అని నీ కుడి చేయి ఆయన చేతులు పెడితే నీ అరణ్యాన్ని ఉల్లాసవనముగా చేస్తాడు. చప్పట్లు కొడదా. నీ అరణ్యమును ఆశీర్వాదముగా చేస్తాడు. హల్లెలూయా. అరణ్యములో నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మెల్లగా నడిపిస్తాను. రెండోది వెలుగులో నడిపిస్తాను. మూడోది యథార్థ మార్గంలో నడిపించాడు. నాలుగోది అరణ్య మార్గంలో అద్భుతాల గుండా. అలా రాసుకోండి, అరణ్యంలో అద్భుతాల గుండా నిన్ను నడిపించిన దేవుడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నడిపించు నావా నడి సాంద్ర మునదేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా, నడిపించు నావా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడిచిన మార్గంలో రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాను ప్రతిఫలము. చూడండి, ఎంతగానో అరణ్య యాత్రలు వెళ్ళినా నీ మార్గంలో ప్రతిఫలం రాకున్నా ఒక్క మాట సెలవిచ్చి ధోని నింపినాడు. చప్పట్లు కొడుతూ దేవుని గట్టిగా స్తుతించుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డను రోడ్డు దాటిస్తుంది. రోడ్డు దాటించేటప్పుడు స్కూల్కి తీసుకుపోతుంది. దానికి ఎగ్జాంపుల్గా తల్లి ఏం చేస్తుంది? ఎట్లా పట్టుకుంటుంది? చెయ్యి ఎట్లా పట్టుకుంటుంది?
మన పోరగాళ్ళందరూ వచ్చి బయట ఆడతారు. ఒక గట్లుంటుంది. మీ పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెట్టాలి. వచ్చేటప్పుడే ఒకటి గట్టిగా ఒకటి ఇట్లా కొట్టి ఏయ్ గుళ్ళెనే కూర్చోవాలని చెప్పాలి. ఎప్పుడు బయటకే తిరుగుతారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా నడిపిస్తారు తల్లిదండ్రులు అంటే ఇక్కడ గుత్తి కాడ ఇట్లా పట్టుకొని ఎట్లా పట్టుకొని నడిపిస్తారు. పప్పి ఎట్లా నడిపిస్తారు? ఎట్లా నడిపిస్తారమ్మా? మడిమ కాడ గట్టిగా పట్టుకొని ఇట్లా ఎట్లా నడిపిస్తారు? ఇట్లా చేయి ఇట్లా పట్టుకొని ఇట్లా నడిపిస్తారు కదా. అది తల్లిదండ్రులు ఇట్లా బాధ్యతతో పట్టుకొని నడిపిస్తారు. పిల్లలు ఎట్లా పట్టుకుంటారు? ఓ మమ్మీ అక్కడ పట్టుకోకు, నువ్వు నేను చేయి పట్టుకుంటా కానీ ఈ చిటిక నీళ్ళు పట్టుకుంటారు. ఇట్లా పట్టుకోరా, ఇట్లా పట్టుకో, ఇట్లా చిటిక నీళ్ళు పట్టుకొని నడిపిస్తారు. ఇట్లా పట్టుకొని నడిపించింది మంచిదా, ఇట్లా పట్టుకొని నడిపించింది మంచిదా? మడమ కింద పట్టుకొని బాధ్యతగా నడిపించింది మంచిదా? మమ్మీ నువ్వు పట్టుకోకు, అంత నాకు చిరాకు అవుతుంది, ఊకే నా వెంబడి పడతాను, అట్లా పట్టుకోకు, నాకు తెలుసు కానీ నేను అఫీషియల్గా ఇట్లా చేయి పట్టుకుంటా చిటికెన్ ఎలా ఇట్లా పట్టుకుని అనుకో, ప్రమాదం అవుతుందా రాదా? హల్లెలూయా హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా నీవేమో దేవుని చిటికెనెలు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు నా చిటికెనెలు పట్టుకుంటే శ్రమ రాగానే నువ్వు చేయి విడిచిపెడతావు బిడ్డ. నేనే నీ యొక్క మంచిగా ఇక్కడ మడిమని గట్టిగా పట్టుకొని అరణ్యములో నడిపిస్తా, అద్భుతాల గుండా నడిపిస్తా, కన్నీళ్ళలో కృంగిపోకుండా నడిపిస్తా, ఒంటరి స్థితిలో ఉన్న నేను నడిపిస్తా, బలహీనమైన నేను నడిపిస్తా, గుండె బరువెక్కిన నేను నడిపిస్తా. ఆమేన్. నీ గాయాలను కట్టి నడిపిస్తా. కూర్చో. హల్లెలూయా. ఆయన అరణ్యంలో అద్భుతాల గుండా నడిపించే 4. 5వది యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 49:10. 49:10లో వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండ మావులైనను ఎండవైనను వారికి తగులదు. చప్పట్లు కొట్టుతూ ఎంత చక్కటి వాగ్దానం. ఆమేన్. ఆకలి దప్పులైనను ఆకలి అయినను వారికి కలగదు, ఎండ వేళలో ఎండ మావులైనను వారికి దప్పి కలగకుండా ఆయన నడిపిస్తాడంట. ఆమేన్. 5వది దేవుని బిడ్డలారా ఎలా నడిపించినారు తెలుసా ఇశ్రాయేలును? నీటి బుగ్గల గుండా. అందరు చెప్పండి. అరణ్యాల్లో దూపైనప్పుడల్లా దాహమైనప్పుడల్లా ఆయన చక్కటి నీళ్ళనిస్తూ నడిపించినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కరోజు మనకు నీళ్లు రాలేదనుకో ఎట్లుంటుంది మన ముఖాలన్నీ? చెప్పండి. నీళ్లు రాలేదనుకో ఎట్లుంటుంది? ఏం సర్పంచో ఏమో కానీ, అయ్యా మేము వేస్ట్గా ఓట్లేసి గెలిపించినాం మా సర్పంచ్ని, సర్పంచ్ అట్లనే ఉన్నాడంటే మా వార్డు నంబర్ కూడా అట్లనే ఉన్నాడు, నీళ్ళు అత్తలేవని వాళ్ళకి తెలియదా? వాళ్ళకైతే బోర్ ఉన్నది బావి ఉన్నది కాబట్టి వాళ్ళకి అర్థమైతే లేదు, మాకు బోర్ లేదు బావి లేదు కాబట్టి అని అంటారా అన్నారమ్మా. ఆయన నీటి గుండా నీళ్ళ బుగ్గల చెంతకు నడిపించినాడు. ఎందుకు నీళ్ళ దగ్గరికి నడిపించినాడంటే శుభ్రపరచడానికి. చప్పట్లు కొట్టాడు దేవునికి స్తోత్రం. మీ వస్త్రములను ఉదుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని వస్త్రాలు శుద్ధి చేసుకోవడానికి నీళ్ళ గుండా నడిపించినాడు. వారిని శుద్ధి చేసుకోవడానికి నడిపించినాడు. ఈ వాక్యమే నీరు, ఈ నీరు అనే వాక్యమే నేను శుద్ధి చేయునుగాక. ఆమేన్. నీరు అనే ఉదక స్థానము చేత ఆయన నిన్ను శుద్ధి చేసేవాడంట. ఆయన రక్తముతో నిన్ను గడుగుతాడు, ఆయన నామముతో నిన్ను గడుగుతాడు, ఆయన యొక్క కృపతో నిన్ను గడుగుతాడు, ఆత్మతో కూడా నిన్ను గడుగుతాడు. ఆమేన్. నీటి బుగ్గల యొద్ద కనండి పక్కలతోనే. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయులారా 6 లక్షల కాల్బలానికి ఎన్ని బోర్లు వేయాలమ్మా? మీకు అర్థమవుతుందమ్మా కదా అమ్మ? వీళ్ళ 6 లక్షల మందికి ఎన్ని బోర్లు వేయాలి?
మన నలుగురికే 2 గంటలు నల్లెత్తే కూడా ఇంకా కొంచెం ఇప్పితే బాగుండు, నల్ల తొందరగా బంద్ చేసుకున్నాడు కొమరయ్య, చూసినావా ఇది ఏమయ్యా తొందరగా బంద్ చేసిన అంటారు ఇక ఎదురైతే కదా. నాదేమున్నది బిడ్డ, టైం అయింది కాబట్టి నేను బంద్ చేసిన అని ఆయన అంటారమ్మా. అయ్యో నా ప్రభువా అంటారు. నీటి బుగ్గల గుండా నడిపించిన దేవుడు, అరణ్య మార్గంలో నడిపించిన దేవుడు, పగటి వేళ మేఘ స్తంభమై రాత్రి వేళ అగ్ని స్తంభమై నడిపించిన దేవుడు ఏ రోజు ఇశ్రాయేలు చేయి విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చోట అంటాడు, మీ మూలుగులను విని ఆకాశము నుండి మీ మూలుగులను విని దిగి వచ్చిన దేవుడను నేనే. ఎందుకు దిగి వచ్చినంటే గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసుకొని పోవడానికి దిగి వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధితో ఆవరించి ఇశ్రాయేలును నడిపించినట్టు 2024 అంతా నిన్ను నడిపించినప్పుడు ఎన్నిసార్లు పడిపోయినావు, ఎన్నిసార్లు నిలబడ్డావు, ఎన్నిసార్లు జారిపోయినావు, ఎన్నిసార్లు దూరమైనావు, ఎన్నిసార్లు ఆయాస పెట్టినావు దేవుని, ఎన్నిసార్లు దుఃఖపరిచినావు దేవుని, ఎన్నిసార్లు దేవునికి నువ్వు దూరమైనవు ఆలోచన చేయి. ఎన్నిసార్లు సంఘానికి దూరమైనవో ఆలోచన చేయి. దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నమ్మకంగా నడుస్తున్నావా? ఆయన స్వరం విని నడుస్తున్నావా? ఆయన కృప పొందుకొని నడుస్తున్నావా? ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావా? ఒకసారి నీ గుండె మీద చేయబెట్టుకొని, అవును ప్రభా ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది, ఎన్నోసార్లు నీకు దూరమైనప్పటికీ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించి నన్ను బలపరిచి నడిపించిన నమ్మకస్తుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీటి బుగ్గల యొద్దకు నడిపించే దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు నడిచే మార్గంలో కొన్నిసార్లు నీవు తెలియకుండానే నువ్వు పడిపోతూ ఉంటావు. మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా. అయినప్పటికీ నిన్ను 2025కు నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టు, గట్టిగా 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 చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. 58:11. అబ్బా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడంట? యెహోవా నిన్ను నిత్యం అంటే ఏంటిదమ్మా? సదాకాలం, ఎల్లకాలం ఉన్నంత వరకు అన్నట్టు. నీ ఉన్నంత వరకు నిత్యము నిన్ను నడిపించే దేవుడు. చదవమ్మా అక్కడ అట్లనే. అమ్మా క్షామకాలమున అంటే, క్షామం అంటే కరువు సమయమున, కరువు వచ్చినప్పుడు కూడా చదువు, తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మనలో నెరవేరును గాక. ఆయన నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును. ఆమేన్ చెప్పండి. నిత్యము నడిపించే దేవుడు. ఆ నడిపిస్తున్న సమయంలో నీవు బలహీనమైనప్పటికీ కూడా నీకు బలాన్నిచ్చి నడిపిస్తాడంట. ఆమేన్. నీ ఎముకలకు శక్తినిచ్చి నడిపిస్తాడు. సోలిపోకుండా, కృంగిపోకుండా ఆయన నిన్ను నిత్యము నడిపించును గాక. గట్టిగా గట్టిగా. మరి నడిపించాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటి. ఏం చేయాలో తెలుసా? చెప్తా వింటారా? ఏం చేయాలో తెలుసా? ఉన్నపాటున నీ కుడి చేయి పైకెత్తి నా చేయి పట్టుకో ప్రభా అని చెప్పాలి. అందరు కుడి చేయి పైకెత్తాను. యేసయ్యా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నా చేయి పట్టుకొని నా కుటుంబాన్ని నడిపించు, నా చేయి పట్టుకొని ముందుకు నడిపించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్ను నడిపిస్తాడు ఆయన. ఇక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. పాడాలి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము.
జీవనదిని నా హృదయములో నిత్యము నడిపించే కాపరి ఆయన. ఆమెన్. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, కాపరి నడుస్తున్నాడు. కొన్ని బలహీనమై సోలిపోయినా అనుకో, కాపరి ఏం చేస్తాడమ్మా? ఎత్తుకొని భుజం మీద వేసుకుంటాడు. వేసుకోగానే ఇంకో బలహీనమైంది ఏం చేస్తుంది? ఇట్లా చూస్తూ ఉంటుంది. నేను కూడా కాలు గాయమైంది అనగానే దాన్ని తీసి సంగలు వేసుకుంటాడు. ఇక సంగలు ఎత్తుకుంటాడు. ఇంకొకటి అది చూస్తూ అంటే ఇట్లా దిక్కులు చూస్తూ ఉంటుంది, దాన్ని తీసి ఇటు ఎత్తుకుంటాడు. కాపరి ఏం చేస్తాడు? బలహీన గొర్రెలను. కొన్నిసార్లు మీరు బలహీనమైన సంగతి నాకు తెలుస్తుంది, అప్పుడు నేను ఫోన్ చేస్తాను మీకు. నేను ఫోన్ చేస్తానంటే చాలా అర్థాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను పలకరిస్తానంటే 100 అర్థాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మా పాస్టర్కి ఏం తెలియదు, పిచ్చోడు అమ్మాయికుడు అనుకుంటా. మొత్తం స్కాన్ చేసి వదిలిపెడతా. ఎంఆర్ స్కాన్ కూడా పనికిరాదు. నాడి పడతా, ఫస్టే నాడి పడతా. ఏ క్యాండిడేట్ ఎట్టుంటుంది, ఏ గొర్రె ఎట్లుంటుంది, ఇది అలిగే గొర్రెనా, గునిగే గొర్రెనా, సనిగే గొర్రెనా, మంచి గొర్రెనా, పిచ్చి గొర్రెనా. మా సారవ్వ నవ్వుతుంది. అది ఎట్లాంటి గొర్రెనో మనం పసిగట్టమా? బలహీనమైన గొర్రెలను ఏం చేయాలి? మనము ఎత్తుకొని నడిపించాలి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. పరిస్థితులను బట్టి బలహీనమైంది, కొన్ని పోరాటాలను బట్టి బలహీనమైంది, అనారోగ్యాన్ని బట్టి బలహీనమైంది ఆ గొర్రె. కాబట్టి గొర్రె బలహీనమైందని చెప్పి దాన్ని ప్రక్కకు నెట్టేయాడు. కాపరి ఆ గొర్రెను ఎత్తుకుంటాడంట. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ఎత్తుకుంటాడు దాన్ని. ఇక ఆ రోజంతా ఎత్తుకొనే తిరుగుతూ అంటాడు. ఏం చేస్తాడమ్మా? అయ్యో నా ప్రభువా, ఏం చేస్తాడు? ఎత్తుకొని తిరుగుతాడు. ఇట్లా ఎత్తుతాడా? హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లలకు జ్వరం వచ్చింది, ఇప్పుడు మీ స్లాంగ్లో చెప్తే అర్థమైతే, వానికి జ్వరం వచ్చింది అంటాడు అనుకో. అంటే నేను ఇందులో ఊకే ఊరుకో రాదు అంటే అంటే అనుకో. ఏం చేస్తారు ఇక? అయ్యో నా తండ్రి, ఏం చేస్తారు? ఇట్లా ఎత్తుకొని మిమ్మల్ని ఎత్తుకుందే మీరు పెద్దోళ్ళు. ఇట్లా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎత్తుకోలేదా? సోనా ఎత్తుకుందే పెద్దోళ్ళు. ఇలా ఎంత ఎత్తుకొని కాపాడితే ఇంత ఎత్తైన్లు. ఇప్పుడు ఏమో ఇట్లా కూర్చోండి, నాకు తెలుస్తుంది. అది కాపరి ఎట్లా కొడతాడు అంటే వాక్యంతోనే కొడతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంత గట్టిగా కొట్టకుండా కొంచెం కొంచెం కొడతా అంటాడు. బాధ అనిపించినప్పుడు, ఇప్పుడు మా జయవన్ అవుతుంది, బాధ అనిపించినప్పుడు వాక్యంతో ఏం చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ మరకైందమ్మా, ఏమైంది? మరకైంది. ఏంటది? ఇక్కడనే సబ్బు పెట్టి నీ చీరకు మరకైతేనేమో అదే మీ సారు అంగికి మరకైంది అనుకో, ఇట్లా ఉంచేట్టు ఎత్తుంది. అట్లా కాదు, గమనించండి. ఎందుకు చెప్తానంటే బలహీనమైన గొర్రెలను నిత్యం నడిపించినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ కుటుంబాన్ని కూడా ఆయన నడిపించినాడు. దేవుని బిడ్డ ఎంత అద్భుతంగా నడిపించినాడు. 2024 చప్పట్లు కొట్టండి అందరు బట్టి. కృపలో నడిపించినాడు, క్షేమముగా నడిపించినాడు, సమృద్ధిలో నడిపించినాడు, స్వస్థపరుస్తూ నడిపించినాడు, సహాయం చేస్తూ నడిపించినాడు, నీ కన్నీళ్లు తుడుస్తూ నడిపించినాడు. హల్లెలూయా. ఇంకొక 3 రోజులైతే కొత్త సంవత్సరంలోనికి నడిపిస్తాడు. ఆమేనాను. ఇప్పుడు మొన్ననే జనవరి అయిపోయినట్టుగా ఉన్నది మన జీవితంలో. చివరి మాట ఒకటి చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 16-13లో ఒక చక్కటి మాట. ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు అనండి మంచిగా. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పించే దేవుడు. నీ స్థితి ఏంటిదో నీకు పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుంటే నీ స్థితిని బయలుపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. 3 ఆత్మలు పనిచేస్తాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండోది దురాత్మ, మూడోది మానవాత్మ. మానవాత్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ కుదురుగా ఉండమంటుంది, దురాత్మనేమో పాపం చేయమంటుంది. నీలో దేవుని ఆత్మ నివసించునుగాక. ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. సత్యము వేరు, సర్వ సత్యము వేరు. 35 మార్కులు అయితే సంతోషపడతారా? 95 మార్కులు అయితే సంతోషపడతారా? చెప్పండి. 35 అంటే సత్యము అన్నట్టు, 95 అంటే సర్వ సత్యం అన్నట్టు. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి అంటే యేసు ప్రభు మరణించి పరలోకానికి వెళ్ళినప్పుడు చెప్తాడు, ఆయన మీ దగ్గరికి వస్తాడు, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడే నీలోనికి దిగి వస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆత్మదేవ నాలోనికి రా ప్రభునండి, పరిశుద్ధాత్మ నాలోనికి రానండి, పరిశుద్ధాత్ముడ నన్ను నింపండి నీ శక్తితో. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు తన ప్రజలను నడిపించినాడు. నిన్ను కూడా ఈ సంవత్సరం అంతా కంటి పాపలా కాపాడుతూ నడిపించుకున్నాడు, కాపాడుకున్నాడు. అయితే నీవేం చేయాలంటే కొన్ని విషయాలలో నీవు సరిదిద్దుకోవాలి. నడిపించినాడు, వినండి, నడిపించినప్పుడు నీలో ఇంకేమైనా పనికిరాని ఉంటే ఏం చేయాలి? ఈరోజు విడిచిపెట్టాలి. కొత్త సంవత్సరంలోకి కొత్తగా పోదామా, పాతగా పోదామా? మంచిగా చెప్పండి రా. పాతతోనే పోదామా? ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే ఏం చేద్దాం? కొత్త బట్టలు వేసుకుంటావు, కొత్తగా కనబడతావా, పాతగా కనబడతావా? సో మనము కూడా క్రొత్త సంవత్సరంలో వెళ్తున్నాం కాబట్టి మనసు క్రొత్తగా, హృదయం క్రొత్తగా, ఆత్మీయత క్రొత్తగా, విశ్వాసంలో క్రొత్తదనం, భక్తిలో క్రొత్తదనం, అన్ని విషయాలలో నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకో. ఇక 24లో నేను దేవునికి దూరంగా జీవించినానేమో, కానీ ఇప్పుడు మాత్రం ఒక క్రొత్త వ్యక్తిగా ఈ 3 రోజులు నేను సిద్ధపడతా. నా జీవితంలో దేవునికి ఇష్టం లేని అన్నీ విడిచిపెడతా. 2024 సంవత్సరం 2025 సంవత్సరం కోసం నేను సిద్ధపడతానని మంచి తీర్మానం నీవు తీసుకుందువుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత చక్కగా ప్రజలను నడిపించుకుంటూ తీసుకువెళ్ళిన నా ప్రభు మనల్ని కూడా 365 రోజులు ఎంతో చక్కగా మనల్ని నడిపించినందుకు అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్యం అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు వాక్యం బాగా అర్థమైందన్నారు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. వాక్యం అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నడిపించిన దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. ఎవరైతే ఆత్మతో